హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TF5 మూవీ అప్డేట్స్ భయ. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ టు తెలుగు డబ్బింగ్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా. టైటిల్ చాలా పెద్దగా ఉంది కదా. ఈ వీడియోలో ఈ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ మూవీస్ లో నాకు ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఈ మూవీ హీరో పవిష్ నారాయణ్ అండ్ హీరోయిన్ అనికా సురేంద్రన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. ఈ మూవీకి ఒక రొటీన్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ ఇచ్చారు భయ్య. ముందే ఇలా రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పడం వల్ల మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుంటాం. అందుకే నేను ఈ మూవీ చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను భయ్య. నాకైతే ఈ మూవీలో శరత్ కుమార్ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది భయ్య. శరత్ కుమార్ గారు హీరోయిన్ ఫాదర్ రోల్ అయితే చేశారు భయ్య. ఆ క్యారెక్టర్ లో ఆయన జీవించేశాడు భయ్య. ధనుష్ గారు ఈ మూవీని చాలా బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేశారు. ఎంతైనా మన ధనుష్ గారు మల్టీ టాలెంటెడ్ కదా. తను ఇంతకు ముందు రాయన్ మూవీ తీసినా కూడా అది చాలా మాస్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ దానికి కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ హీరోయిన్ ఫ్రెండ్ శ్రియా రోల్. ఈ క్యారెక్టర్ వల్లనే మూవీలో ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతాయి. ఈ క్యారెక్టర్ వల్లనే హీరో హీరోయిన్ కలుస్తారు. అలాగే ఈ పార్టీలోనే కదా మన హీరో చెఫ్ టాలెంట్ బయటపడేది. హీరో ఫ్రెండ్ రాజేష్, ఇతని హిడెన్ లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. Many great people to all my salute ra. డైరెక్టర్ ధనుష్ గారు కూడా ఈ మూవీ కోసం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనుకుంటా. ఈ మూవీలో సాంగ్స్ చాలా రిచ్ ఫీల్ అయితే ఇస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్ భయ్య. మూవీలో హీరోయిన్ కి ఫియాన్సీగా చేసిన అనిరుద్ రోల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ్య. మూవీలో తన క్యారెక్టర్ చూస్తే నిజంగానే వీడేంట్రా ఇంత మంచోడు అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది భయ్య. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి వాడు రియల్ లైఫ్ లో ఉంటాడా అని డౌట్ వస్తుంది. నేనైతే ఇలాంటి ఫన్నీ రోలర్ కోస్టర్ మూవీ చూసి చాలా రోజులైంది. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ఉండడం నాకైతే కరెక్టే అనిపించింది భయ. ఎందుకంటే ఈ స్టోరీ ఇంకా ఉంది. ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలి. మన హీరో హీరోయిన్ కలుస్తారా, కలవరా? ఒకవేళ కలిస్తే హీరోయిన్ ఫియాన్సే క్యారెక్టర్ ఏం చేస్తాడు? హీరోని మ్యారేజ్ చేసుకోవాలనుకునే ప్రియా వారియర్ గారి క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అలాగే హీరో ఫ్రెండ్ రాజేష్ శ్రియకి ప్రపోజ్ చేస్తాడా, చేయడా? ఒకవేళ ప్రపోజ్ చేస్తే శ్రియా బాయ్ ఫ్రెండ్ ఏమవుతాడు? ఈ మూవీలో ఫన్నే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. నాకైతే ఈ మూవీ చాలా ఎంటర్టైనింగ్ అయితే అనిపించింది భయ్య. ఏడుస్తున్నాడు. ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ ధనుష్ గారు ఇలాంటి ఒక మంచి ఎంటర్టైనర్ ని డెలివరీ చేసినందుకు. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా రావాలి. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? చూడకపోతే ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్ మామా. అలాగే ఈ మూవీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏంటి ఏం చేస్తున్నావు? Oh!